ఇదిగోండి ఇంక టీ తాగిన తర్వాత అయితే ఇంక షాప్‌కి అయితే వెళ్ళాలండి. షాపు మీకు తెలుసు కదండీ! నా వీడియోలో అయితే మీరు చూస్తూ ఉంటారు కదా! నా సబ్స్క్రైబర్ అందరికీ తెలుసు. అది ఫ్యాన్సీ స్టోర్ సారీ బిజినెస్ ఉందనేసి. ఇంకా ఇప్పుడైతే ఈ డ్యూటీ అయిపోయింది కదండీ! ఇప్పుడైతే ఇప్పుడు ఆ డ్యూటీ ఎక్కాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ కూడా మేము తిరుపతి ప్రయాణం అయితే పెట్టుకున్నామండి. ఇంకా తిరుపతి కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా మధ్యాహ్నం నుంచి కూడా షాప్ బంద్ చేసుకుని ఇంకా బట్టలు అవన్నీ సర్దుకోవాలండి. ఇల్లంతా కూడా నిన్నే క్లీన్ చేసేసుకున్నాను. మనం ఇప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇల్లు అయితే ముందు క్లీన్ చేసుకోవాలి కదండి. ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాతే మనం తీర్థయాత్రలకు వెళ్ళినా ఏం చేసినా మనకి మంచి జరుగుతుంది. ఇంకా ఇల్లు అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే షాప్ ఉంచుకుని ఇంక మధ్యాహ్నం నుంచి షాప్ బంద్ చేసి ఇంకా బట్టలు అవి సర్ది పెట్టుకోవాలండి. బట్టలు అవి సర్దిన తర్వాత ఇంకా ఇంట్లో ఆడపిల్లలు లేరు కదండి, మగపిల్లలే కదా, ఇంకా అన్ని పనులు నా మీదే ఉంటాయి. ఇంకా అన్నీ నేనే చక్క పెట్టుకోవాలి, బట్టలు కూడా నేనే సర్ది పెట్టాలి, అన్నీ నేనే చూసుకోవాలి. ఇంకా నాకైతే ఇల్లు షాపు తప్ప ఇంకా వేరే ప్రపంచమే లేదండి నాకైతే.